సో హై గైస్, హరిహర వీరమల్లు మూవీ డే 3 కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. డే 1 కంటే డే 2 అసలుకి దారుణంగా అయితే కలెక్షన్స్ అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. అలానే డే 2 కంటే డే 3 ఇంకా కలెక్షన్స్ అయితే డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పటి వరకు నైజం, సీడెడ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లు మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫ్లాప్ అవుతుందా? అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మీరేం చేస్తారంటే లైక్ అయితే కొట్టండి. సో లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ వచ్చేసరికి మూవీ లవర్స్‌కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో ఇది మరి గమనించాను మరి. సో 'హరిహర వీరమల్లు' సినిమా నైజాంలో వచ్చేసరికి 16.5 కోట్ల షేర్, సీడెడ్‌లో వచ్చేసరికి 6.5 కోట్ల షేర్. అంటే ఈ సినిమా టోటల్‌గా ఇప్పటివరకు మన తెలుగు స్టేట్‌లో వచ్చేసరికి 48 కోట్ల షేర్ గ్రాసెస్ వచ్చేసరికి 75 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇంకా నార్త్‌లో అసలుకి బుకింగ్సే జరగట్లేదు. తమిళనాడు, కేరళ ఇంకా ఓవర్‌సీస్ మొత్తం కలిపి చెప్పేస్తున్నా 57 కోట్ల షేర్, 98 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు కల్లా అయితే 100 కోట్ల గ్రాస్ అయితే దిగుతుంది ఈ సినిమాకి. కానీ పోస్టర్స్ అయితే రిలీజ్ అయితే చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవ్వకముందే థియేట్రికల్‌గా 100 కోట్లు, ఇంకా నాన్ థియేట్రికల్‌గా ఒక 127 కోట్లకైతే అమ్ముకున్నాడని చెప్పొచ్చు. అంటే ప్రొడ్యూసర్‌కి లాభమే ఇప్పటివరకు పీకే వాళ్ళల్ల. బట్ నష్టం పోయేది డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. వాళ్ళు ప్రొడ్యూసర్ అంటే ఈ సినిమాని పెట్టిన బడ్జెట్ తను రికవర్ చేసుకోను. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అయితే లాస్ అయితే ఘోరంగా అయితే అవుతారని చెప్పొచ్చు. సో చూడాలి మరి కొన్ని స్టేట్‌లో ప్రొడ్యూసర్ తనే కూడా ఉన్నాడంట. అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేసిండో తను కొన్ని ఏరియాస్‌లో అయితే ఉన్నాడని చెప్పొచ్చు. నార్త్‌లో అసలకి ఈ సినిమాని దేకట్లేదు. నార్త్‌లో ఒక సినిమా అయితే ఇరగదీస్తుందని చెప్పొచ్చు 'సయ్యారా'. అసలుకి ఒక రేంజ్‌లో అయితే ఆ సినిమాకైతే హైప్ ఉంది. కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకైతే కలెక్షన్ అక్కడ దారుణంగా అయితే పడిపోయిందని చెప్పొచ్చు. అసలుకి ఇప్పటి వరకు 2 కోట్ల గ్రాస్ కూడా కొట్టలేకపోయింది అసలుకి నార్త్‌లో. అర్థం చేసుకోండి. సో పీకే గారైతే ఇంక నెక్స్ట్ సినిమాతోనే కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 75 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ఎంత కలెక్ట్ చేసినా ఒక 24 కలెక్ట్ చేసినా సరే 50 కోట్ల నష్టంతో పెద్ద డిజాస్టర్ అవబోతుంది 'హరిహర వీరమల్లు' సినిమా. రాసి పెట్టుకోండి. సో అది పీకే ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు. 'ఓజీ' సినిమాతో వస్తున్నాం. ఈసారి బాక్స్ ఆఫీస్‌ని గాను ఇండియన్ రికార్డ్‌ని తిరగరాస్తున్నాం. 'ఓజీ' సినిమా మీద ఏ లెవెల్ యాంటిసిపేట్, ఏ లెవెల్ హైప్ ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. నేనే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా 'ఓజీ' సినిమా కోసం. సో మరి అది ఎప్పుడొచ్చిన 'హరిహర వీరమల్లు' సినిమా ఫ్లాప్ అవుతుంది అని చాలా మందికి తెలుసు. అసలుకి హైపే లేదు. పీకే ఫ్యాన్స్ ఈ మీద అసలుకి ఇంట్రెస్టే చూపియలేదు. ఆ లెవెల్‌లోనే వచ్చింది, ఫ్లాప్ అయింది, ఎళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. సో 'హరిహర వీరమల్లు' మూవీ ఇది 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో టోటల్ ఫుల్ రన్ కలెక్షన్ కూడా చేస్తా. అంటే లాస్ట్ వరకు ఎంత కలెక్షన్ వస్తదో. సో ఇది. సో మరి 'హరిహర వీరమల్లు' సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఒక టైర్ 2 హీరోస్ ఏ లెవెల్‌లో వస్తదో ఆ లెవెల్‌లోనే వస్తుంది. టైర్ 1 హీరోస్‌కి ఈ కలెక్షన్స్ అయితే రాదు. రీసెంట్ టైమ్‌లో మన స్టార్ హీరోస్ చూసుకోండి, 'ప్రభాస్' గారిది, 'అల్లు అర్జున్' గారిది, ఇంకా వేరే హీరోస్‌ది అయితే చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో మరి ఇది వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.